ఈ వీడియో వచ్చేసి చెల్లి వాళ్ళ గృహప్రవేశం వీడియో అనమాట. అండ్ ఇక్కడ పాలు పొంగడానికి ఆడపడిచి ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఇక్కడ చెల్లికి వడిబియ్యం పోయడానికి అండ్ వాళ్ళ అత్తయ్యకి ఇద్దరికి వడిబియ్యం పోయడానికి అత్తమ్మ అండ్ మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. అన్నీ అలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతంకి అయితే పీఠం అయితే పూజిస్తున్నాం అనమాట. అలంకరిస్తున్నాము, పువ్వులు బొట్లు అలా పెట్టి అలంకరిస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్నారు. ఇంటి లగ్గం అంటారు కదా, అది చేయడానికి పంతులే రెడీ చేసి పెట్టాడనమాట అలా. అండ్ ముందుగా ఇలా అన్నీ సెట్ చేసి పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ వాస్తు పూజ అంటారు కదా, వాస్తు పూజ కోసం పంతులు అయితే ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. అలా ఒక్కొక్కరు అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అండ్ ఒక్కొక్క ప్రోగ్రామ్ అలా చేస్తున్నాం. అండ్ మా మరిది గారు ఏమన్నారంటే, ఆయన వద్దిన నేను వీడియోస్లో ఉండాలి అని అన్నారు అనమాట. అందుకని అలా ఉన్నారు. అండ్ మా లడ్డు అనమాట ఏ వర్క్ చేయనియట్లేదు వదినలని. అండ్ ఇదిగో నేను కూడా బోధిస్తున్నాను అనమాట. చెల్లికి వేరే పని చెప్పారు, అందుకని నేను జాయిన్ అయ్యాను అందులో. అండ్ అదనమాట. అండ్ వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేయండి, ఓకేనా. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. అండ్ ఇదనమాట. ఇంకా మేమైతే అలా అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. అలా పిన్ని అవి పెట్టడానికి రావట్లేదు, ఆరిపోతున్నాయి అని చెప్పేసి అలా. అండ్ ఫైనల్గా ఆడపడుచు అయితే పాలు అయితే పెట్టేసింది, పొంగిస్తుంది అనమాట ఆడపడుచు. అండ్ అదనమాట. నిజంగా చాలా గుడ్ వైబ్స్ ఉన్నాయన్నమాట అలా. అదనమాట. పాలైతే పొంగిస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాస్తు పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. నిజంగా పంతులు అయితే ఎంత క్లియర్గా చెప్పాడో, అండ్ స్టెప్ బై స్టెప్ ఎందుకు వేయాలి ఏంటి అనేది. అండ్ లైవ్ కూడా పెట్టాను, చూడండి, అందులో ఉంటుంది. బట్ చాలా మంచిగా ప్రశాంతంగా ఎలాంటి హడావిడి లేకుండా చాలా బాగా అనిపించింది అనమాట. పంతులు అయితే నిదానంగా చేశారా. అండ్ ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతంకి మొత్తం ప్రిపరేషన్స్ అయిపోయాయి. అండ్ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అనమాట. ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ మా డెకరేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఇదంతా ఇట్లా రావడానికి వన్ డే నైట్ మొత్తం జాగారం అనమాట. అండ్ ఇక్కడ ఇంకో పంతులు కూడా ఇద్దరు వచ్చారు. అండ్ ఇంకో పంతులు వచ్చేసి హోమంకి అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. అండ్ ఎవరి వర్క్లో వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడైతే హోమంకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఫైనల్గా పాలు పొంగించిన దాంట్లోనే ఇంకా అదే ఏమంటారు, పరమాన్నం చేయాలంట. ఇంకా అందులోనే ఆడపడిచి అయితే పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఇంకా వీడియోస్ ఉన్నాయండి, ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ పెట్టాలా వద్దా అని చెప్పేసి. వద్దన్నా పెడతాను, ఓకేనా. బాయ్ మరి.